జగ్గన్న తోట సంక్రాంతి పండుగలోని కనుమ పండుగ వచ్చిందంటే ఈ తోట చుట్టుపక్కల ఉన్న దేవీ దేవతల ప్రభలతో దైదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ఎటు చూసినా జనసంద్రమే. దీన్నే కోనసీమ ప్రభల తీర్థం అంటారు. ఈ ప్రభల తీర్థం ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుంది వంటి విశేషాలతో కూడిన సమాహారమే ఈ వీడియో అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్. ఈ జగ్గన్న తోట అనేది రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే రోడ్లో పుల్లేటుకుర్రు ఇరుసుమండ దగ్గర ఉంటుందండి. ఇది రావులపాలెనికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను కాకినాడ రామచంద్రాపురం సైడ్ నుంచి వెళ్తున్నాను కాబట్టి నేను రామచంద్రాపురం ద్రాక్షారామం నుంచి కోటిపల్లి వెళ్ళి కోటిపల్లిలో గోదావరి నది దాటి, అంటే పంటి మీద గోదావరి నది దాటి అక్కడి నుంచి ముక్తేశ్వరం మీదుగా ఇరుసుమండ వెళ్తున్నానండి. అక్కడి నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నది కోటిపల్లి దగ్గరున్న పంటి. దీని మీదే కార్లు, మనుషులు, 2 వీలర్స్ అన్నీ దాటిస్తారండి. కారుకి అయితే 300 తీసుకుంటారు, బైక్కి అయితే 30 రూపాయలు, ఒక మనిషికి అయితే 15 రూపాయలు టికెట్ అండి. అందమైన కోనసీమ కొబ్బరి తోటల్లో జరిగే తీర్థం అసలు చాలా బాగుంటుందండి. ప్రకృతి రమణీయతకైతే పెట్టింది పేరు ఈ తీర్థం. ఈ చుట్టుపక్కల ఉన్న కొబ్బరి తోటలే 2 వీలర్స్ పార్కింగ్లు అయ్యాయండి ఇక్కడ. మేము వెళ్తా ఉంటే మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు ఎదురుపడ్డారు. ఆయన కూడా ఈ ప్రభల తీర్థాన్ని చూడటానికి వచ్చారు. గోదావరి జిల్లాలో తీర్థం అంటేనే ఈ జీళ్ళు ఖర్జూరాలకు పెట్టింది పేరండి. చాలా దుకాణాలు ఉంటాయి. ప్రభల తీర్థం తెలుగువారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి వేడుకల్లో కోనసీమకు ఒక ప్రత్యేకత ఉంది. కోనసీమకే ప్రత్యేకమైన ప్రభల తీర్థం అందులో ఒకటి. కోనసీమలో సంక్రాంతి నాడు కొన్ని చోట్ల, కనుమనాడు అనేక చోట్ల ఈ తీర్థాలు నిర్వహిస్తారు. అన్నింటిలోనూ ప్రఖ్యాతి పొందింది ఈ జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థం. అమలాపురానికి దగ్గరలోని మొసలపల్లి
ఇరుసుమండ గ్రామాల మధ్య 7 ఎకరాల తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. దేశమంతా జరుపుకునే సంక్రాంతి అందరికీ ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి కొత్త రూపు దిద్దుకుంటుంది. కొబ్బరాకుల నడుమునున్న కోనసీమకి సంక్రాంతి తెచ్చేవన్నీ వేరు. సంక్రాంతికి మాత్రం కోనసీమ పచ్చ పట్టు పరికిణి కట్టుకున్న పల్లె పొడుచులా ముస్తాబవుతుంది. ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంటా సంతోషం మంచు జల్లై కురుస్తుంది. అక్షరానికందని అదొక వర్ణనాతీత అనుభూతి. పురాణాల్లోని ఏకాదశి రుద్రులకు ప్రత్యేకలైన వారు కోనసీమలోని ఇరుగు పొరుగు గ్రామాల్లో కొలువై ఉన్నారంటారు. మొసళ్లపల్లి గ్రామదైవం అయినటువంటి శ్రీ భోగేశ్వర స్వామి ఆహ్వానం మేరకు వీరందరూ సంవత్సరానికి ఒకసారి సమావేశమై లోక కళ్యాణం కోసం చర్చలు సాగిస్తారట. అలా 11 మంది ఒక చోట నిర్వహించే సమావేశమే ప్రబల తీర్థం పరమార్థం అని భావిస్తారు. ఇప్పుడు ఆ ఏకాదశి రుద్రుల గురించి తెలుసుకుందాం. ఈ 11 మంది ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఉంటారండి. 11 మందిని ఈ గ్రామాలు ఏవేంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది వ్యాఘ్రేశ్వరం. ఈ వ్యాఘ్రేశ్వరంలో కొలువైనటువంటి విశ్వేశ్వర రుద్ర రూపం వ్యాఘ్రేశ్వరుడు. రెండవది కృష్ణరాయుడు పెదపూడి మహాదేవ రుద్ర రూపం మేనకేశ్వరుడు. మూడవది ఇరుసుమండ త్రయంబక రుద్ర రూపం రామేశ్వరుడు. నాలుగవది వక్కలంక త్రిపురాంతక రుద్రుడు విశ్వేశ్వరుడు. ఐదవది నేదునూరు కాలరుద్రుడు చెన్నమల్లేశ్వర స్వామి. అలాగే ముక్కామల కాలాగ్ని రుద్రుడు రాఘవేశ్వరుడు. మొసలపల్లి నీలకంఠ రుద్రుడు భోగేశ్వరుడు. పాలగుమ్మి మృత్యుంజయ రుద్రుడు చెన్నమల్లికేశ్వరుడు. గంగలకుర్రు సర్వేశ్వరాగ్రహారం వీరేశ్వరుడు. గంగలకుర్రు సదాశివ రుద్ర రూపం చెన్నమల్లికేశ్వరుడు. పుల్లేటికుర్రు శ్రీమన్మహాదేవ రుద్ర రూపం అభినవ వ్యాఘ్రేశ్వరుడు. వీరిలో మొదటి వాడైన వ్యాఘ్రేశ్వర స్వామి ఈ ప్రబల తీర్థానికి అధ్యక్షత వహిస్తాడంటారు. అందుకే ఆ ప్రభ వచ్చే వరకు భక్తులు మొక్కులు తీర్చుకోకుండా వేచి ఉంటారు. ఇక ఈ ప్రభల్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. తాటి దూలాలకు టేకు చెక్కలు అమర్చి వెదురు బొంగుల్ని ఒక క్రమ పద్ధతిలో గోపురం ఆకారంలో వంచి కడతారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో అల్లికలా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కట్టి ఉంచుతారు. ముందు వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మలకు ప్రతీకలుగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి ఆ పైన వరికంకులు, నెమలి పించాలు, పూలదండలు, ఇతర సామాగ్రితో అలంకరిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచడం ఒక సాంప్రదాయం. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య ఊరేగింపుగా బయలుదేరతారు. ఈ ప్రభలను మామూలుగా రహదారుల వెంట కానీ వాహనాల మీద కానీ తీసుకువెళ్లరు. ఎంత దూరమైనా భక్తులు భుజాల మీద మోస్తూ పంటచేల మధ్య నుంచి ఊరేగింపుగా వెళ్తారు. కొన్ని చోట్ల 6 అడుగుల నీటిలో నుంచి గోదావరి కాలువల్లో దిగి ప్రభల్ని నేర్పుగా ఒడ్డుకు చేరుస్తారు.
ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి వీరభద్ర ప్రభలుగా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రి సాంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోనసీమలో జరిగే ఈ ప్రభల తీర్థాన్ని తిలకించడానికి, ఇందులో పాలు పంచుకోవడానికి రాష్ట్రేతరులే కాక విదేశాల్లో నివసించేవారు కూడా వస్తారు. భక్తి భావాన్ని చాటుకుంటూ ఆనందాన్ని మూటగట్టుకుని తిరిగి వెళ్తారు. ఈ మధ్యకాలంలో ఈ బూరలు ఊదటం ట్రెండ్ అయిపోయిందండి. ఈ మధ్యకాలంలోనూ ఇంకా ప్రతి ఒక్కళ్ళు, ఆడోళ్ళనే లేదు మగోళ్ళనే లేదు, ఇష్టం వచ్చినట్టు ఆ బూరలు ఊదితే మన చెవులు కిర్రెక్కించేస్తున్నారు. కనుమ రోజు సాయంత్రం 5:30కి మళ్ళీ ప్రభలన్నీ తిరిగి వారి వారి ప్రదేశాలకు వెళ్ళిపోతాయండి. ఆ వెళ్ళిపోయే క్రమంలో మిగతా ప్రభలన్నీ మామూలుగా వెళ్ళిపోతే, ఒక 2 ప్రభలు మాత్రం ఇట్లా రోడ్డు మించి వెళ్లకుండా కాలువగట్టులోంచి ఈ కాలువల్లో దిగి వెళ్తాయి. ఇది చాలా ప్రత్యేకమైన, ఈ ఉత్సవంలో చాలా ప్రత్యేకమైన ఆచారం అండి ఇది. ఇప్పుడు ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ ఘట్టాన్ని చూడటం కోసమే ప్రజలు చాలా ఓపికగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక 9-10 అడుగులు లోతుండే ఈ కాలువలో దిగి ఆ ప్రభలు చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ చాలగట్టుల ద్వారా వాటి ప్రదేశాలకు చేరుకుంటాయండి. ఇప్పుడు ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ ఏకాదశి రుద్రులని దాదాపు 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయండి ఇవన్నీని. ఈ ప్రభలు ఇట్లా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఇట్లా మేళతాళాలతో డ్యాన్సులు వేసుకుంటూ ఊరేగిస్తూ మొత్తం ఇట్లా నడకదారి గుండానే వెళ్ళిపోతారండి వీళ్ళు. ఎటువంటి మోటారు వాహనాల మీద వీళ్ళు తీసుకెళ్ళరండి ఈ ప్రభల్ని. ఎంత దూరం వెళ్ళినా సరే ఈ 10 కిలోమీటర్లో కూడా ఈ ప్రభలు చాలా బరువు ఉంటాయండి. అయినా కానీ చాలామంది యువకులు మోస్తా ఈ ప్రభల్ని వాళ్ళ ఊరికి చేరుస్తారండి. ఇది చాలా సంకల్పంతో కూడిన మహత్తరమైన ఘట్టం అండి ఇది. ఎందుకంటే ఈ 5-10 కిలోమీటర్లో నడిచి తీసుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదండి. ఈ తక్కువ బరువే ఉండవు. దాదాపు ఒక్క ప్రభనే దాదాపు ఒక 25-30 మంది యువకులు మోస్తారు. ఇంతమంది ఈ కార్యక్రమంలో ఇంతమంది దిగ్విజయంగా పాల్గొంటారండి. వీళ్ళ డెడికేషన్కి, వీళ్ళ భక్తికి, వీళ్ళ సాంప్రదాయానికి మనం అందరం చేతులెత్తి మొక్కాలి.